రవి అనే యువకుడు హైదరాబాద్లో ఐటీ ఉద్యోగి. ఒకసారి సెలవుల్లో ఊరికి వెళ్తుంటాడు. రాత్రివేళ ట్రైన్ మిస్ అయిపోతుంది. ఊరికి దూరంగా ఉన్న ఒక చిన్న పట్టణానికి బస్సు మార్గంలో వెళ్తుంటాడు. కాని రాత్రి 11:30కి బస్సు బ్రేక్ డౌన్ అవుతుంది. డ్రైవర్ చెబుతాడు, ఇంకా 5 కిలోమీటర్లు దూరంలో గుండాలవారి పల్లె ఉంటుంది. అక్కడి వరకు నడవాల్సిందే. రవి మొబైల్లో నెట్ కూడా ఉండదు. నిస్సహాయంగా వంకలు, గుట్టలు దాటి ఓ గడ్డిపల్లె వైపు నడవడం ప్రారంభిస్తాడు. రాత్రి 12:15 అవుతుంది. తక్కువ వెలుతురు, ఎండిన చెట్లు, పాత కట్టడాలు కనిపిస్తాయి. చివరకు ఓ పెద్ద వృక్షం పక్కన గుండాలవారి పల్లె అని బోర్డు కనిపిస్తుంది. గ్రామం లోపలికి ప్రవేశిస్తే ఒక్క మనిషి కనిపించదు. అయితే ఇళ్ళు అందంగా ఉండి వెలుతురు ఉండటంతో ఒక ఇంటికి వెళ్లి తలుపు తట్టాడు. ఒక ముసలి అమ్మ అనుమానంగా తలుపు తీయగా రవి విషయం చెబుతాడు. ఆమె అతడిని లోపలికి ఆహ్వానిస్తుంది. ఓదార్చుకో బాబూ, కానీ రాత్రంతా బయటికి పోకూడదు. ఇంట్లోనే ఉండు అని చెబుతుంది. రవి అరగంట తర్వాత మంచం మీద పడుకుంటాడు. కాని అతనికి ఓ వింత శబ్దాలు వినిపించటం మొదలవుతుంది. బాలల నవ్వులు, బుగ్గలమీద ఎవరో తడిమినట్టు అనిపించటం, గోడపై నడుస్తున్న అడుగుల శబ్దాలు. వెంటనే లేచి బయటకు చూస్తే రోడ్డుమీద చెమట పట్టిన పిల్లలు ఆడుకుంటున్నారు. కాని గమనిస్తాడు, వాళ్లకు నీడలు లేవు. ఆగలేడు. అక్కడి ఓ వ్యక్తిని అడిగితే, ఇంకా చూశావా బాబూ? ఇక్కడ ఎవరైనా అర్ధరాత్రి బస చేస్తే వాళ్లు తిరిగి వెళ్లరు అని చెబుతాడు. అప్పటికే ఆ వ్యక్తి ముఖం చీకట్లో నశించిపోయింది. భయంతో తిరిగి ఇంట్లోకి పరుగు తీస్తాడు. ముసలి అమ్మ వంటగదిలో కనిపిస్తుంది. కాని ఆమె ఛాయబొమ్మ మాత్రం చీకట్లో పొలుసుగా మారుతుంది. ఆమె నెమ్మదిగా తన ఒంటిపై నుండి చర్మాన్ని తీయడం మొదలుపెడుతుంది. లోపల అసలు మనిషి కాదు, ఒక పిశాచి. రవి అక్కడి నుంచి పరుగెత్తి బయటకు వచ్చి గ్రామం చివరికి చేరుతాడు. అక్కడ ఓ పాత రుయినైన ఆలయం కనిపిస్తుంది. ఆలయంలో ఓ పూజారి పాడుపడిన శ్మశానంలో దీపం వెలిగిస్తూ శివుని ప్రార్థనలు చేస్తున్నాడు. రవి అన్నిటినీ వివరించగానే పూజారి చెబుతాడు, ఈ గ్రామం గత 30 ఏళ్ల క్రితం అంతమైపోయింది. ఓ భయానక దెయ్యం, వాస్తవానికి 3వ దృష్టి గల ఆడపిల్ల గ్రామాన్ని కబళించింది. ఇప్పుడీ ఊరు భూతాల ఊరుగా మారిపోయింది. రాత్రివేళ ఇక్కడ ఎవ్వరూ బతికిపోవడం లేదు. రవి భయంతో వెనక్కి చూస్తాడు. ఆ పిశాచం అతని వెంట వచ్చేస్తోంది. పూజారి ఒక లెమన్ రక్షాబంధనతో పూజ చేసి రవి మెడలో కట్టేస్తాడు. శివుడి నామాన్ని జపించమని చెబుతాడు. దెయ్యం ఎగిరిపడి రవిపై దాడి చేస్తుంది. కాని అతను ఓం నమః శివాయ అని ఉగ్రంగా అరుస్తాడు. దెయ్యం కొంతసేపటికి దగ్ధమైపోతుంది. పూజారి చెబుతాడు, ఈ ఊరిని వదిలిపెట్టు బాబూ. వెనక్కి తిరిగి చూడకు. రాత్రి ఇక్కడ ఎవరు బతకలేరు. రవి స్పృహ తప్పి పడిపోతాడు. ఉదయం కళ్ళు తెరిచినప్పుడు ఓ గ్రామం బయట అడవిలో తానే ఒంటరిగా ఉన్నాడని గుర్తిస్తుంది. మొబైల్ నెట్ కూడా వస్తుంది. అతను బస చేసిన గ్రామం అక్కడ అస్సలు లేదని స్థానికులు చెబుతారు. అది ఒక దెయ్యాల ఊరు. రాత్రి ఆ ప్రాంతం మొత్తాన్ని భూతాల ప్రభావం కప్పేసుంటుంది. రవి మాత్రం శివుని ఆశీస్సులతో తప్పించుకున్నాడు. కాని చివరిగా అతడి చేతికి పూజారి వేసిన రక్షా ముద్దే ఇంకా ఉంది. ఊరికి చేరిన తర్వాత రవి ఏదో తలకిందులుగా మారిపోయినట్టు ఫీల్ అవుతాడు. సాధారణ జీవితం తిరిగి మొదలైనప్పటికీ రాత్రుళ్ళు అతడిని విడిచిపెట్టవు. పక్కింటి పిల్లల నవ్వులు, తలుపు తట్టినట్టు వినిపించడం, అద్దంలో తాను కాకుండా ఇంకెవరో కనిపించడం, ఇవన్నీ మళ్లీ మొదలవుతాయి. ఒకరోజు అతడు తన ఫోన్లో ఫోటోలు చూసుకుంటుండగా గుండాలవారి పల్లెలో తాను తీసుకున్న ఫోటోస్ కనిపిస్తాయి. ఆశ్చర్యకరంగా పక్కన ఉన్న వాళ్ల ముఖాలు బ్లర్ అయ్యి ఉంటాయి. రవి తన జీవితం మళ్లీ నార్మల్ చేసుకోవాలనుకుంటాడు. కాని ఓ రోజు నిద్రలో ఎవరో రావు, తిరిగి రా అని పిలుస్తున్నట్టు కలలు వస్తాయి. ఆ గళం ముసలామే గళం.
ఫ్రస్ట్రేషన్తో తన స్వగ్రామంలోని పాత లైబ్రరీకి వెళతాడు. అక్కడ తెలంగాణలో నశించిన ఊర్లు అనే పుస్తకం చూస్తాడు. అందులో గుండాలవారి పల్లె గురించి రాసి ఉంటుంది. 1977లో రాత్రిపూట ఒక చిన్న అమ్మాయి ఊరంతా కాల్చేసింది. ఆమె శరీరం పూర్తిగా కాలిపోవడం వల్ల ఆమె ఆత్మ ఆ ఊరిలోనే చిక్కుకుంది. అప్పటినుంచి ప్రతి చంద్రగ్రహణం దగ్గర రాత్రి 12కి ఆ ఊరు మళ్లీ ప్రత్యక్షమవుతుంది. రవి డేట్ చెక్ చేస్తాడు. రేపే చంద్రగ్రహణం రాత్రి. రవి చెబుతాడు, నాకేం సంబంధం లేదు. కాని వారు నన్ను వదలడం లేదు. ఆ ఊరికి తిరిగి వెళ్లాల్సిందే. ఒక స్థానిక ఆయా పూజారి వద్దకు వెళ్లి అడగగా అతడు ఒక పవిత్రతరమైన తామర పువ్వు, రుద్రాక్షమాల మరియు శివతిలకం ఇచ్చి, ఊరికి వెళ్లి ఆ అమ్మాయి ఆత్మను శాంతిపరచిపోవాలి. లేదంటే నీ ఆత్మ కూడా అక్కడే ఉండిపోతుంది. రాత్రి 11:45 రవి బైక్ తీసుకుని తిరిగి అదే అడవిలోకి వెళ్తాడు. వాతావరణం భయంకరంగా ఉంటుంది. మబ్బులు, మెరుపులు, కాకుల కేకలు. ఊరిలోకి అడుగుపెడితే పాత ముసలమె తలుపు దగ్గరే ఎదురుగా కనిపిస్తుంది. ఎట్టకేలకు తిరిగి వచ్చావురా బాబూ. రవి గుండె ఆగిపోతున్నట్టు ఫీల్ అవుతాడు. ఆమె నెమ్మదిగా అతన్ని గుడి దగ్గరకు తీసుకెడుతుంది. అక్కడ పాత హనుమాన్ విగ్రహం పక్కన ఓ చిన్న పాప కనిపిస్తుంది. ముద్దుగానే ఉంటుంది, కాని ఆమె కళ్లలో నల్లని ఆకాశం లాంటిది. నన్నెందుకు వదిలేశావు అన్నా అని అడుగుతుంది. రవి షాక్ అవుతాడు. ఇది చిన్నతనంలో తనతో ఆడిన పాప వేరు కాదు. తన బంధువు సునీత. ఆమె అప్పట్లో ఊరిలో ప్రమాదంలో కాలిపోయింది. రవికి గుర్తు వస్తుంది. తన వాళ్లంతా ఊరిని వదిలి వెళ్లిపోయినప్పుడు ఆమె అక్కడే మిగిలిపోయింది. తాను ఆమెను కాపాడలేకపోయాడన్న బాధతో అతడు చెదిరిపోతాడు. రవి చేతుల్లో తామర పువ్వు, శివ తిలకం, రుద్రాక్ష ఉన్నాయి. చిన్నపాప దగ్గరకు వెళ్లి, సునీత, నేను నిన్ను మర్చిపోయాను కాదు. నన్ను క్షమించు. నీకు శాంతి కావాలి. వెళ్ళిపో. శివుడు నీకు మార్గం చూపిస్తాడు. అతడు పూజారి చెప్పినట్లు ఓం త్రయంబకం యజామహే మంత్రం జపించడం ప్రారంభిస్తాడు. చుట్టూ ఉన్న దెయ్యాలు అరుస్తూ భగ్నమవుతుంటాయి. సునీత ముఖంలో శాంతి కలుగుతుంది. ఆమె ఒక దీపం రూపంలో ఆకాశం వైపుగా లయమవుతుంది. మిగతా పిశాచాలు కూడా ఛిద్రంగా మారిపోతాయి. ఆ ఊరు మళ్లీ చీకటి నుండి వెలుతురులోకి వస్తుంది. ఒకసారి, చివరిసారిగా రవి ఉదయం అదే గుడి సమీపంలో లేచి చూస్తాడు. ఈసారి గ్రామం నిజంగా కనిపించడం లేదు. కాని అతడి గుండె ప్రశాంతంగా ఉంది. సునీతకు శాంతి కలిగిందన్న భావన కలుగుతుంది. తానొకసారి మిగిలిన వాళ్లకోసం ఆ ఊరి చరిత్రను డాక్యుమెంట్ చేయాలని నిశ్చయించుకుంటాడు. కాని ఆ రాత్రి రవి బెడ్రూంలో చివరిసారిగా ఓ గాత్రం వినిపిస్తుంది. ఇంకా ఒకరు మిగిలిపోయారు అన్నా. రవి ఊరికి వచ్చిన మరుసటి రోజునుంచే మళ్లీ కలలు, భయానక గాత్రాలు మొదలవుతాయి. ఈసారి మాత్రం సునీత గాత్రం కాదు. ఇది తీవ్రమైన మొరటు గళం. నువ్వు ఆమెను పోనివేశావ్. కాని నన్ను మరచిపోయావ్. అతను వెంటనే తన చిన్నతనాన్ని తలుచుకుంటాడు. ఒక సమయంలో తన తాతయ్య గుండాలవారి పల్లెలో గ్రామ పెద్దగా ఉండేవారు. అప్పట్లో గ్రామంలో ఓ వింత పూజారి ఉండేవాడు, కాళిగంటి రుద్రుడు. అతడు నిద్రలో పిల్లలను తీసుకెళ్లి నరబలి ఇస్తూ గ్రామానికి నలిగిన శాంతి తెచ్చేవాడట. ఒకరోజు రవి చిన్నప్పుడే ఆ పూజారిని తాత ద్వారా చూసినట్టు గుర్తు వస్తుంది. ఆ తాతయే అతడి పుత్రబంధాన్ని వదిలేసి కాళిగంటి పూజారిని సమర్థించినవాడట. రాత్రి తిరిగి ఆ శబ్దాలు మొదలవుతాయి. బల్లమీద రక్తంతో రాసిన వాక్యం. రుద్రుడిని మేల్కొలిపావు. ఇప్పుడు నువ్వే బలి. రవి భయంతో మళ్లీ అదే పూజారి దగ్గరకు వెళతాడు. పూజారి చెబుతాడు, బాలిక ఆత్మను శాంతిపరిచినప్పుడు ఆ ఊరి శాపం తొలగలేదు. అసలు శాపం కాళిగంటి రుద్రుడి వల్ల అతని ఆత్మ ఇంకా అదే ఊర్లో బలంగా ఉంది. మంత్రతంత్రాలతో నిండిన ఆత్మను సంహరించడానికి ఒక్క ఛాన్స్ ఉంది.
అతడి అంతిమ మంత్రాల పుస్తకాన్ని నాశనం చేయాలి. రవి అడుగుతాడు, ఆ పుస్తకం ఎక్కడ ఉంటుంది? పూజారి చెబుతాడు, గుండాలవారి పల్లెలో శ్మశానం పక్కన గుట్టలో ఉన్న కుహరం లోపలే ఉంది. కాని అక్కడికి వెళ్లాలంటే తీర్థకుంత అనే క్షుద్ర ప్రవాహాన్ని దాటాలి. అది దెయ్యాల గంగా లాంటిది. చాలా ధైర్యం కావాలి. రవి చంద్రగ్రహణం సమయం వచ్చేలోపు ఆ గుట్టకు చేరతాడు. నీటి ప్రవాహం మధ్యలో నల్లటి చేతులు బయటికి వచ్చి అతన్ని లాగటానికి ప్రయత్నిస్తాయి. అతను రుద్రాక్ష తిప్పుతూ శివుని జపం చేస్తూ ముందుకు కదులుతాడు. ఆ గుహలో ప్రవేశించిన తర్వాత చుట్టూ శరీరాల చెమట వాసన, నరబలి మంత్రాల శబ్దాలు వినిపిస్తుంటాయి. గడ్డిపెద్దల రక్తం జలిపించిన నల్లటి పుస్తకం పాత కాళీ విగ్రహం ముందు ఉంటుంది. కాని పుస్తకానికి దగ్గరగా వెళ్తుంటే ఒక్కసారిగా గాలి బలంగా ఊదుతుంది. ఒక భయంకర ఆకారంతో పెద్ద వేషధారి కనిపిస్తాడు, కాళిగంటి రుద్రుడు. ఆయన అరుస్తాడు, నా మంత్రాలు నశిస్తే నీ శరీరం కూడా నశించాలి. రవి తలపై గంగజలం చల్లి రుద్రుడిని ఎదుర్కొంటాడు. నీ మంత్రాల వల్లే మా ఊరు నశించింది. ఇక నీ శాపానికి అంతం చెప్పేది నేను అని చెబుతాడు. శివ తిలకంపై వేసి తామరపువ్వును తీసి ఆ పుస్తకం మీద వేస్తాడు. పుస్తకం తడికి కాలిపోవడం ప్రారంభమవుతుంది. కాళిగంటి అరుపులు గగనతలాన్నే బిగ్గరగా దుమ్ముతాయి. శవాల వాసన గాలి ద్వారా మాయమవుతుంది. చివరకు పుస్తకం పూర్తిగా కాలిపోయి బూడిద అవుతుంది. కాళిగంటి కూడా ఆ బూడిదలో కలిసిపోతాడు. రవి బయటికి వచ్చేటప్పటికీ ఉదయం అయిపోతుంది. ఊరు ఇప్పుడు పూర్తిగా శాంతంగా ఉంటుంది. పాత ఇంటి దగ్గర ఓ చిన్న పాప చెట్టు నీడలో కూర్చుంది. ఈసారి సునీత కాదనిపిస్తుంది. ఆమె లేచి అతనిని చూస్తూ చిరునవ్వు ఇస్తుంది. ఇప్పుడు నువ్వు నిజంగా మిగిలినవాళ్లను కాపాడావు అన్నా. రవి కళ్ళు నీటిమయమవుతాయి. ఊరి ఆత్మలకన్నా తాను ఇప్పుడు బలంగా ఉన్నాడు. రవి ఆ రోజు రాత్రి బాగా అలసిపోయి పడుకుంటాడు. నిద్రలో తాను బహుశా వింత కలను చూస్తున్నాడని భావిస్తాడు. కలలో ఓ నల్లని గదిలో తాను ఒంటరిగా కూర్చున్నట్టు అనిపిస్తుంది. గదిలో ఓ పాత రేడియో నడుస్తోంది. ఎక్కడినుంచో ఓ గొంతు మోగుతుంది. రావ్ రవి, నన్ను మరచిపోయావ్, కాని నేను నీ ముందే ఉన్నాను. అదే సమయంలో అతని గుండె బలంగా కొట్టుకోవడం మొదలవుతుంది. చెంపపై ఎవరో తడిమినట్టు అనిపిస్తుంది. గమనిస్తాడు, మంచం పక్కన ఓ మానవ రూపం కూర్చుంది. తలవంచి ఉంది. చేతిలో ఒక పాత పుస్తకం. రవి ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచిపోతాడు. ఆ కల నిజం కాదని భావించి ఊపిరి పీల్చుకుంటాడు. కాని బట్టల అల్మారాలో ఓ పాత పుస్తకం కింద నుండి ఒక ఫోటో జారిపడుతుంది. అతడికి షాక్. ఫోటోలో అతను, మరో కుర్రాడు ఇద్దరూ కలిసి చిన్ననాటి పూల చెట్టు పక్కన నిలబడి ఉన్నారు. ఆ కుర్రాడు మధు. అతడి చిన్ననాటి స్నేహితుడు. కాని గుర్తుకొస్తుంది మధు. అప్పట్లో అదే ఊరిలో ఓ క్షుద్ర పూజ సమయంలో అచేతనంగా కనిపించి ఆ తర్వాత మాయమయ్యాడు. అందరూ అనుమానించారు అతడు అడవిలో గల్లంతయ్యాడని. కాని ఇప్పుడు ఆ వాక్యం, ఇంకా ఒకరు మిగిలిపోయారు, అర్థం అవుతుంది. మధు ఆత్మ ఇంకా బ్రతికే ఉంది. దెయ్యంగా పీడగా తిరుగుతోంది. రవి వెంటనే తన పాత నోట్బుక్లు తీసి మధుపై ఉన్న రాసిన విషయాలు చదువుతాడు. చిన్ననాటి జ్ఞాపకాల్లోకి వెళతాడు. తాము కలిసి రాత్రిపూట అడవిలో వెళ్లిన ఘటన. అప్పట్లో ఒక విగ్రహాన్ని తలకిందులుగా తిప్పి సరదాగా దెయ్యం వచ్చి కడుపు నిండా బొబ్బట్టు తినిపెడుతుందని నవ్విన సంఘటన గుర్తుకొస్తుంది. కాని అదే రోజు రాత్రి మధు అదృశ్యమయ్యాడు. రవి అర్థం చేసుకుంటాడు, మధు ఆ విగ్రహం వల్ల శాపగ్రస్తుడయ్యాడు. అతడి ఆత్మ మిగిలిపోయింది. రవి మళ్లీ పూజారి దగ్గరకు వెళతాడు. పూజారి చెబుతాడు, మధు శరీరం భూమికి దొరకలేదు. అంతేకాదు, అతని ఆత్మ ఓ గుట్టలో శపించబడిన పూతల చెట్టు క్రింద నిలిచిపోయింది. అతడికి శాంతి కలిగించాలంటే శరీరాన్నైనా గుర్తించాలి.
లేకపోతే అతని ఆత్మ శాశ్వతంగా నీవే కావాలని భావిస్తుంది. రవి అడవిలో మధు చివరగా కనిపించిన ప్రాంతానికి వెళతాడు. అక్కడ ఒక పాత చెట్టు దగ్గర గడ్డితో మూసిన బావి కనిపిస్తుంది. ఓ పల్లెటూరి ముసలి అంటాడు, ఈ బావిలో పడిపోయినవారికి నిద్ర ఉండదు, ఆత్మ కదలదు, గాయం మానదు. రవి బావిలోకి దిగుతాడు. లోపల కొంత పొడి ఎముకలు, పాత బట్టలు ఉంటాయి. పక్కనే పంచుగుడ్డలో ఏం అని కుట్టిన గుడ్డముక్క. మధు శరీరం ఇది అనే విషయం స్పష్టమవుతుంది. రవి శరీరాన్ని బయటకు తీసి శాస్త్రోక్తంగా పూజ చేయాలని అనుకుంటాడు. కాని ఆ రాత్రే మధు ఆత్మ దెయ్యరూపంలో రవిని కలుస్తుంది. ఆత్మ చెబుతుంది, నువ్వు నన్ను కాపాడలేదు, నిన్ను విడిచిపెట్టను, నీవు వెళ్లాలంటే నేను కూడా వస్తాను. రవి బాధతో చెబుతాడు, నిన్ను మర్చిపోయినంత మాత్రాన నేనికి శిక్ష? నా తప్పు నిజమే, కాని నిన్ను శాంతిపరచాలని ఇక్కడివరకు వచ్చా. రవి చేతుల్లో గంగాజలం, శివతిలకం, మధుపై మంత్రోచ్చారణం చేస్తాడు. తాము చిన్నప్పుడు కలిసి పాడిన పాటను గుసగుసలాడతాడు. ఆ పాట విన్న మధు దెయ్యం కన్నీరు చిందిస్తాడు. మృదువుగా తన చేతులు వెనక్కి తీసుకుంటాడు. నన్ను గుర్తుపెట్టుకున్నావ్, చాలురా. ఆత్మ నెమ్మదిగా శాంతిస్తది. దివ్య వెలుతురుగా మారి ఆకాశంలోకి లయమవుతుంది. ఉదయం ఈ రవి పక్కన ఉన్న ఆ ఎముకలపైన తెల్ల పువ్వులు కనిపిస్తాయి. చుట్టూ ఆత్మల గర్జనలు మాయమైపోతాయి. ఊరు పూర్తిగా మానవ ఊరుగా మారుతుంది. కాని చివరిగా రవి ఇంటికి తిరిగొచ్చిన తర్వాత పేపర్లో ఓ హెడ్లైన్ చూస్తాడు. ఆ ఊరిలో పాతకాలానికి చెందిన గుడి తలుపులు ఆ విధంగా మళ్లీ తెరుచుకున్నాయట. ఎవరో వచ్చారు అంటున్నారు. రవి మౌనంగా చూస్తాడు. వెనకాల గోడపై పాత ఫోటో. అందులో రవి, మధు మరొకరున్నాడు. ఆ ఫోటోను రవి దగ్గరగా చూసుకుంటాడు. ఫోటోలో మధు, తాను, మరో చిన్నబాబు. అలా తొలిసారిగా గుర్తొస్తాడు శరత్. తొలితరం ఊరిలోనే పుట్టిన తాను, మధు, శరత్ ఒకే పాఠశాల, ఒకే చెట్టు కింద ఆడిన జ్ఞాపకాలు. కాని శరత్ గురించి మధు కూడా ఎప్పుడూ మాట్లాడలేదు. ఎందుకు? రవి తల్లిని అడుగుతాడు. ఆమె కంగారు పడుతూ చెబుతుంది, శరత్ ఆ రోజు కనిపించకుండా పోయాడు బాబూ. నువ్వు ఫీవర్తో ఉండిపోయిన రోజు మధుతో కలిసి శరత్ వెళ్లాడు. తర్వాత వాడి ఊసేలేదు. ఊరి పెద్దలు అటవీదారిలో వెతికారు, కాని అసలు దారి దొరకలేదు. రవి గుండెల్లో ఏదో నిశ్శబ్దం. మరి నిజంగా మిగిలినవాడు శరత్. రవి లైబ్రరీలో ఓ పాత కాగితాన్ని కనుగొంటాడు. అందులో ఇలా వ్రాయబడి ఉంది, చాలా ఏళ్ల కిందట గుండాలవారి పల్లెలో ఓ బాలుడు శివతపస్సు చేశాడు. కాని ఆ తపస్సు పూర్తి కావడానికి ముందే దెయ్యపూజారి కాళిగంటి రుద్రుడు అతన్ని బలిగా తీసుకున్నాడు. ఆ బాలుడు ఆగ్రహంతో శాపాన్ని తాను బలి ఇచ్చిన 3వ జన్మలో ముగిస్తానని శపించాడు. ఇప్పుడు అన్నీ కలుస్తాయి. మధు 2వ జన్మ. రవి తపస్సు విఘాతం చేసుకున్న భాగస్వామి. శరత్ బలి ఇవ్వబడ్డ బాలుడు. అతడి ఆత్మ అసలు మూలశాపం. అదే రాత్రి రవి మంచం మీద పడుకున్నప్పుడు గడియారం నిదానంగా 3 గంటలు చెబుతుంది. వాతావరణం ఒక్కసారిగా బరువెక్కినట్టు అనిపిస్తుంది. అంతే, గోడపై ఒక్కసారి ఒక శబ్దం వినిపిస్తుంది. రక్తంతో రాసిన ఒక పదం. తపస్సు ముగించాలి. రవి వెనక్కి తిరిగి చూడగానే ఓ చిన్న బాలుడు నల్లచీర కట్టుకుని నిలబడినట్టు కనిపిస్తాడు. ముఖం అగ్నిలాంటి తీక్షణంగా ఉంది. చేతిలో తిలకపు నీటితో కూడిన కలశం. చెప్పుతున్నాడు, నన్ను అడ్డుకున్నవాడు నువ్వు రవి. ఇప్పుడు నీవు నా తపస్సు పూర్తి చేయాలి, లేదా నీ జీవితం అంతమవుతుంది. పూజారి చెబుతాడు, ఇది సాధారణ ఆత్మ కాదు బాబూ. ఇది తపస్సు మధ్యలో ఆపబడిన ఆత్మ. దీన్ని శాంతిపరచాలంటే 3 రోజుల గిరిగట్టి దీక్ష చేయాలి. నువ్వే తపస్సును కొనసాగించాలి. రవి మౌనంగా అంగీకరిస్తాడు.
తిరిగి గుండాలవారి పల్లెలో ప్రాచీన శివలింగం వద్ద 3 రాత్రులు దీక్ష ప్రారంభమవుతుంది. 1వ రాత్రి అలజడి, పాముల అరుపులు, పాత మూతుల గాత్రాలు. 2వ రాత్రి చెమట పట్టే స్వప్నాలు, మధు ఆకృతి కనిపించిపోయే దృశ్యాలు. 3వ రాత్రి శరత్ ఆత్మ పూర్తిగా ప్రత్యక్షమవుతుంది. నీవు తపస్సు పూర్తి చేశావు అన్నా. ఇప్పుడు నేను శివలో లయమవుతాను అంటూ అతడు శివలింగానికి నమస్కరించి వెలుతురుగా మారి అదృశ్యమవుతాడు. రవి ఊపిరి పీల్చుకుంటాడు. 3 జీవితాలంతకు ముగింపు పలికినట్టు అనిపిస్తుంది. ఊరు ఇప్పుడు నిజంగా శాంతంగా ఉంది. కాని ఉదయం పూజారి వచ్చి చెబుతాడు, బాబూ, నీ తాతయ్య గురించి చెప్పాలి. ఆయన కాళిగంటి పూజారి ప్రథమ శిష్యుడు. పూజారి చెప్పిన మాటల తర్వాత రవి షాక్లోకి వెళతాడు. తాతయ్య అంటే తాను ఎంతో గౌరవించే వ్యక్తి. కాని పూజారి చెబుతాడు, నీ తాతయ్య గుండాలవారి పల్లెలో తంత్రవిద్య నేర్చుకున్నవాడు. చివరికి రుద్రుడికి ప్రాణ శిష్యుడు అయ్యాడు. ఆయనే మొదటి బాలబలి కోసం చేతులు మురికిపోయినవాడు. తర్వాత మాత్రం సత్ఫలితాలు అనుభవించి ఇంటికి వచ్చాడు. కాని ఆ శాపం అతని వంశాన్నే వెంటాడుతుంది. రవి తల్లి దగ్గరకు వెళతాడు. ఆమె బాధతో చెబుతుంది, నిన్ను మాకు శాపం తగలకుండా చూడాలని నీ తాత అర్ధరాత్రి రహస్యంగా ఓ మంత్ర తలుపు మూసుకున్నాడు. కాని ఆ తలుపు ఓపెన్ చేస్తే మనం అంతా శపించబడతాంరా బాబూ. రవి తాత ఇల్లు ఇప్పటికీ ఊరి చివరలో ఉంది. పాత ఇల్లు అక్కడ ఒక గదిని ఎప్పుడూ తాళం వేసే ఉంచేవారు. తాత మరణించిన తర్వాత కూడా ఆ తాళం ఎవ్వరూ తీయలేదు. కాని ఇప్పుడు రవి ఏదో తోసిపుచ్చే బలంతో ఆ తలుపు తీయాలని నిర్ణయించుకుంటాడు. ఆ గదికి వెళ్ళాక తాళం లాగలేకపోతున్న సమయంలో అది తానే తలుచుకుని తెరుచుకుంటుంది. లోపలికి అడుగుపెడతాడు. చుట్టూ పాత నరబలి పూజల గీతాలు, తాంత్రిక రేఖలు, రక్తపు ముద్రలు, ఒక మూలన ఒక చిన్న హుండీ. అందులో రవి ఫోటో ఉంది. ఒక పుస్తకం కనిపిస్తుంది, కాళిగంటి వంశమంతా కాపాడే మంత్ర గ్రంథం. దానిలో రాసి ఉంటుంది, వంశంలోని చివరి తరం వారిని బలి ఇవ్వకపోతే శాపం వారి ఇంటికే చొచ్చుకురాగలదు. రవి గుండె ఒక్కసారిగా బిగుసుకుంటుంది. తానే చివరి తరం కాదు. తనకో తమ్ముడు ఉన్నాడు. విక్రమ్ ఇప్పుడిప్పుడే 11 ఏళ్లు. అంటే ఇప్పుడు విక్రమే ఆ శాపం లక్ష్యం. అంతే. అదే రోజు రాత్రి విక్రమ్ అరుపు వినిపిస్తుంది. రవి పరుగెత్తుకుంటూ వెళతాడు. కాని తమ్ముడు గల్లంతు. ఆయన బెడ్పై ఒకే ఒక నోటు. వంశాన్ని కాపాడే ప్రాయశ్చిత్తం. ఒక్క బలి చాలు. రవి, పూజారి, గ్రామ పెద్దలు కలిసి విక్రమ్ కోసం అడవిలో వెతుకుతారు. ఒక పాత శివలింగం వద్ద తమ్ముడు అస్వస్థంగా పడి ఉన్నాడు. పక్కనే తాతయ్య ఆత్మ ఆకారంగా కనిపిస్తుంది. తాతయ్య గళం వినిపిస్తుంది. వంశంలో ఎవరో ఒకరు శపింపబడాలి. నేను లేకపోయినా నా కర్మను మనవారే భరించాలి. రవి భయంతో తమ్ముడిని వెనక్కి లాగుతాడు. తాతయ్య చేతిలో రుద్రాక్ష ఉంది. శక్తివంతమైన కర్మశక్తి ఆ ప్రాంతాన్ని కమ్మేసింది. తాతయ్య దెయ్యంలా మారిపోతాడు. కాని ఈసారి పాపంతో కాదు, పశ్చాత్తాపంతో. తాతయ్య చెబుతాడు, నన్ను శపించవద్దు. కాని నా వల్ల వచ్చిన శాపానికి ముగింపు చెప్పు. నన్నే బలిగా అంగీకరించు. రవి గంగాజలం చల్లి రుద్రాక్షతో శివపూజ చేస్తాడు. తాతయ్య ఆత్మ ముందు పడి, నీ కర్మను నేను మోస్తాను. కాని నీ బలిదానంతో నా తమ్ముడు రక్షించబడాలి. తాతయ్య ముసలి రూపాన్ని విడిచి వెలుతురై మాయమవుతాడు. అదే సమయంలో విక్రమ్ కళ్ళు తెరిచి అన్నను చూస్తాడు. అన్నా, నన్ను ఎవరో ఎత్తుకుపోయి అక్కడ పడేశారు. ఆ తాతయ్య నన్ను కాపాడినట్టు అనిపించింది. వంశ శాపం ముగిసింది. కాని రాత్రి రవి నిద్రపోతున్నప్పుడు ఓ పుస్తకం తలుపు బెలుడు తిరగటం వినిపిస్తుంది. అందులో రాసి ఉంది,
వంశం ముగిసినదే అయినా మూలశక్తి ఇంకా చలించలేదు. రవి ఆ పుస్తకాన్ని పూర్తిగా చదవడం మొదలుపెడతాడు. అందులో శైవ తంత్ర గ్రంథాల్ని ప్రస్తావిస్తూ ఒక పెద్ద పేరును ఉటంకిస్తారు. శక్తిపీఠం, నిశ్చలాయ తల్లి ఆలయం. ఈ ఆలయం ఇప్పుడు అడవిలో పడి చిత్తుగా ఉందట. కాని అక్కడే మొదటి శాపిత పూజ, మంత్రాలు మొదలయ్యాయని తెలియజేస్తుంది. మూలశక్తి అంటే ఒక శక్తివంతమైన దేవత శక్తి, కాని దాన్ని అపవిత్రంగా ఆచారంలో వాడితే అది భయంకర దెయ్యశక్తిగా మారిపోతుందట. కాళిగంటి రుద్రుడు, రవితాత అందరూ అదే మూలశక్తిని మాయవిధానంగా సేకరించే ప్రయత్నం చేశారు. కాని ఒకరు దాన్ని బలిపశువు రూపంలో మూలంగా నిద్రించేట్లు చేసి ఉంచారు. ఆ మూలశక్తి ఇంకా నిద్రలేదని భావించడం భ్రమ. ఆమె బలిని లేకుండా పోయినప్పుడు తానేం చేసిందో గుర్తులేదు. రవి నిశ్చయంగా అడవిలోకి వెళ్లి నిశ్చలాయ తల్లి ఆలయాన్ని వెతకాలని నిర్ణయిస్తాడు. పూజారి గమనించి చెబుతాడు, ఆ ఆలయం చుట్టూ ఎవరూ మూడో అడుగు వేసినా ఆ వాతావరణమే బలిపీఠం అవుతుంది. పూజారి భయంతో కూడిన ఒక కవచాన్ని, శివ బీజాక్షరాన్ని రవికి ఇస్తాడు. ఓం హ్రీం క్లీం చాముండాయ విచ్చే, ఈ మంత్రాన్ని మరిచిపోకద్దని హెచ్చరిస్తాడు. రవి నిశ్చలే తల్లి ఆలయాన్ని చివరికి గుట్టమీదకి చేరి కనిపెడతాడు. ఆలయాన్ని చూస్తే అది పూర్తిగా పాడుబడి ఉంది. కాని గర్భగృహంలోకి వెళ్లగానే గుండెలు పగిలేలా ఒక శబ్దం వినిపిస్తుంది. ఒక వంశం గట్టి పోరాడింది. కాని మూలశక్తిని అణచలేదురా. ఆ గర్భగృహంలో ఉన్న పాత విగ్రహం ఆకృతిలో మానవ శరీర రూపాలు కనిపిస్తాయి. ఎవరో బలిచేసిన వాళ్ల ఆత్మలు దానిలోనే కలిసిపోయినట్టు. రవి ముందుకెళ్లగానే ఆలయ తలుపులు ఆటోమేటిక్గా మూయిపోతాయి. లోపల ఎటు చూసినా చీకటే. ఆ సమయంలో వెనుక ఒక శబ్దం, రావురా. నీలో శక్తి ఉంది. కాని నన్ను అర్థం చేసుకోలేవు. అదే మూలశక్తి. ఆ శక్తి ఒక ఆడపిల్ల ఆకారంలో కనిపిస్తుంది. ఆమె కన్నీళ్లు నల్లగా ఉన్నా ముఖం భయంకరంగా ప్రశాంతంగా ఉంటుంది. ఆమె చెబుతుంది, నేను ఒకప్పుడు భక్తులకు శక్తినిచ్చే దేవతిని. కాని నన్ను పూజ పేరుతో బలిపశువుగా మార్చారు. ఇప్పుడు ప్రతి వంశం నా బాధను మోస్తోంది. నన్ను మళ్లీ దేవతల ఆకృతిలోకి తీసుకెళ్లగలిగే వ్యక్తి నీవే. రవి అడుగుతాడు, అలాంటప్పుడు నన్నెందుకు వేధిస్తున్నావు? ఆమె సమాధానం, నన్ను అర్థం చేసుకోని వాడు ఎప్పటికీ నన్ను భయపెడతాడు. నన్ను నమ్మినవాడు మాత్రమే నాకు తల్లి రూపం చూపగలడు. ఆమె రవి తండ్రి గురించి చెబుతుంది. నీ తండ్రి నన్ను ఆగమశాస్త్రం ద్వారా పూజించే ప్రయత్నం చేశాడు. కాని సమర్థత లేక నన్ను అపవిత్ర పూజతో అనవసరంగా గేలిచేశాడు. అప్పుడే నేనెవరిచైనా పీడించకుండా మౌనంగా ఉండిపోయాను. రవికి గుర్తొస్తుంది, తన తండ్రి చిన్నతనంలో అకస్మాత్తుగా మరణించాడు. కారణం ఎవరూ చెప్పలేదు. ఇప్పుడు తెలుస్తుంది, అతడే మొదటిసారిగా మూలశక్తిని అర్థం చేసుకోలేని మంత్రతో నిద్రపెట్టాడు. రవి శక్తి సమక్షంలో గంగాజలంతో శుద్ధి చేసి ఆమె పాదాల వద్ద మంత్రాన్ని జపిస్తాడు. ఓం హ్రీం క్లీం చాముండాయే విచ్చే. ఆమె రూపం ఒక్కసారిగా తెల్ల వెలుతురుగా మారుతుంది. విగ్రహం వెనుక గోడ ఓపెన్ అవుతుంది. అక్కడ పాతకాలంలో రవితాత, తండ్రి, మధు, శరత్ ఆత్మలు ప్రశాంతంగా నిలబడి ఉన్నాయి. శక్తి చివరగా చెబుతుంది, నీవు నన్ను అర్థం చేసుకున్నావు. ఇప్పుడు నా శక్తి బలంగా మారి మళ్లీ దేవత రూపంలో భక్తుల సేవకు అందుబాటులో ఉంటుంది. నీ వంశానికి శాపం ముగిసింది. రవి ఆలయం వెలుపలికి వస్తాడు. పక్కనే ఓ పువ్వు గాలిలో తేలుతూ పడుతుంది. అదే పువ్వు అతని తాతయ్య తలమీద వేసిన పువ్వుతో ఒకే ఆకృతి. కాని పుస్తకంలో చివరి పేజీలో ఇలా వ్రాసి ఉంది, శక్తి ఒక రూపం మాత్రమే మారుతుంది. కాని శక్తి ఎప్పుడూ మూలంగా ఉంటుంది. రవి ఆఖరి పేజీలోని ఆ వాక్యాన్ని తర్జుమా చేస్తూ చూస్తాడు. పక్కనే ఓ చిన్న యంత్రపటంలో ఇంకొక ఆలయం పేరు కనిపిస్తుంది. ద్రవపాది శక్తిపీఠం.
అజ్ఞాత స్థలం. ఇది మనకు తెలిసిన దేవత రూపం కాదు. ఇది శక్తి ఆవిర్భావానికి ముందు రూపం. శక్తి వేదాలలో త్రికాల శక్తిగా పేర్కొన్న మూలం. రవి పూజారిని అడిగితే ఆయన తీవ్ర భయంతో చెబుతాడు. దానిని గుర్తుచేసుకున్నవారే చాలా తక్కువ. కాని చూసినవాళ్లు ఎప్పటికీ మానసికంగా శాంతిగా ఉండలేదు. ఆశ్రమంలో ఓ వృద్ధ తపస్వి రవికి ఒక గోడచిత్రం చూపిస్తాడు. ఒక మూడుచేతుల ఆడపిల్ల తలలో మూడవ కన్నుతో కాళ్లు భూమిని తాకకుండా తేలుతున్నట్టుగా ఉంటుంది. చుట్టూ మూత శరీరాలు, కాని ఆమె ముఖం ప్రేమతో కూడిన ప్రశాంతత. వృద్ధ తపస్వి చెబుతాడు, ఆమె దెయ్యం కాదు బాబూ, దివ్యమైన శక్తి. కాని ఒక్కసారి అపవిత్రమైన వెంటనే శరీరం దేవతలా చితి శిల్పంలా మారుతుంది. రవి దీన్ని అర్థం చేసుకోలేకున్నప్పటికీ తనపై ఇంకా ఆ శక్తి ప్రభావం ఉందని గ్రహిస్తాడు. అర్ధరాత్రి వచ్చిన కలల్లో తన తల్లిని కూడా పిలుస్తున్న శబ్దం. రవి తల్లి మౌనంగా ఒక ప్రాచీన జ్ఞాపకాన్ని పంచుకుంటుంది. నీ తండ్రి ఒకరోజు నన్ను ఓ కొండమీద తీసుకెళ్లాడు. అక్కడ ఓ గుట్ట మధ్యలో ఓ ఖాళీ గుడిసె, చుట్టూ లిపి గల రాళ్ళు. అక్కడ నీవు పుట్టే ముందు ఏదో సాధన చేశాడు. నేను దాని గురించి అడిగితే నా జ్ఞాపకాలే మాయం చేశాడు. ఆ మాటలు రవిని గట్టిగా ఆలోచనలో ముంచేస్తాయి. తన పుట్టుకే మూలశక్తితో ఏదో బంధం ఉందా? అదే రాత్రి రవి మళ్లీ నిద్రలోకి లాగబడతాడు. కాని ఈసారి కల కాదు. తన ముందే కనిపిస్తుంది ఓ చిన్న బొమ్మగుడి. అందులో ఓ అమ్మాయి బొమ్మ, నరమాంసం తెగినట్టు రూపం, కాని నవ్వుతో కూడిన ముఖం. ఆ అమ్మాయి చెప్పే మాటలు, నన్ను ఎవరో తప్పుడు రూపంగా వర్ణించారు. నేను వేదశక్తిని, పూజశక్తిని, ప్రేమశక్తిని ఒకే సమయంలో తీసుకువచ్చిన మూలం. కాని మీరు నన్ను బలిపీఠంగా మార్చారు. ఆమె కొనసాగిస్తుంది, రవి, నువ్వు మాత్రమే నాకు మానవత్వం చూపించావు. అందుకే నిన్ను నాకు వారసుడిగా కోరుకుంటున్నాను. ఆమె రవికి ఒక బీజాక్షర మంత్రాన్ని చెబుతుంది. ఓం శ్రీం ద్రవపాద్యే నమః. ఈ మంత్రం రవికి లోపలికి శక్తిని లీనంగా మార్చుతుంది. ఒక్కసారిగా రవి శరీరం నుంచి వెలుగు రేఖలు బయటకు రావడం మొదలవుతుంది. పక్కనే మిగిలిన చీకటి దెయ్యాలన్నీ వెనక్కి తగ్గుతుంటాయి. చివరగా ఆమె చెబుతుంది, నీవు ఇప్పుడు శక్తిని నియంత్రించేవాడివి. కాని గమనించు, శక్తిని ప్రేమించు. అవసరంగా వాడు. దెయ్యంగా కాకుండా దేవతలాగా సాగించు. రవి ఇంటికి తిరిగి వస్తాడు. తన తల్లి ముఖాన్ని చూస్తే ఆమెలోని ప్రశాంతత తొలిసారి కనిపిస్తుంది. తల్లి చెబుతుంది, నువ్వు చేసినదానికి నీ తండ్రి ఎంతో గర్వపడతాడు. కాని చివరగా రవి గదిలోకి వెళ్తాడు. తన గోడపై కనిపిస్తుంది ఒక కొత్త బొమ్మ. ఒక చిన్న అమ్మాయి 3 చేతులతో, 3 కన్నులతో, నవ్వుతో. కింద రాసి ఉంటుంది, శక్తి మారింది, కాని తాను నన్ను విడిచిపెట్టలేదు. అదే రాత్రి రవికి మళ్లీ కల వస్తుంది. కాని ఈసారి కలలు కాదు, ఆత్మ శరీర ప్రయాణం. ఒక గాథ వినిపిస్తుంది. శక్తిని ధరిస్తే దేవుడివవుతావు అనుకోకు. శక్తికి మించిన భయాన్ని ఎదుర్కొనగలిగినవాడే నిజంగా మారతాడు. అతడిని ఈసారి ఒక ముసుగు ధరించిన పురుషుడు కలలో లాక్కెళతాడు. అతని చేతిలో రవి చిన్ననాటి బొమ్మలు ఉన్నాయి. చిన్నప్పుడే తన భయాలు ఏవి, ఎవరిని నమ్మేవాడో అన్నీ అతడు చెప్పడం మొదలెడతాడు. నీ శక్తి నీవు దాచిన భయాల మీద ఆధారపడింది. ఒక్కసారి ఆ భయం బయటపడితే నీవు శూన్యంగా మారిపోతావు. రవి సత్యం తెలుసుకోవాలన్న తపనతో తిరిగి తన తాతగారి ఇల్లులోని మరో రహస్య గదికి చేరుకుంటాడు. ఆ గదిలో 7 తలుపులు ఉంటాయి. పక్కన రాసి ఉంటుంది, ప్రతి తలుపు నీలో ఒక భయం. వాటిని తీయగలిగితేనే శక్తికి తగినవాడవుతావు. ఒక చిన్నప్పటి సంఘటన, స్కూల్లో తనను అవమానించిన ఉపాధ్యాయుని రూపం. అతడు రవిని తిట్టడం, అవమానించడం. కాని ఇప్పుడు రవి నెమ్మదిగా అతని కళ్లలోకి చూస్తూ చెబుతాడు, ఆ మాటలు నన్ను బలపరిచాయి. తలుపు వెలుగుతో తెరుచుకుంటుంది.
తన మిత్రుడు మధు మృతి చెందినప్పుడు రవి ఎవరూ కాపాడలేకపోయిన దుఃఖం. మధు తలపుగా కనిపిస్తూ చెబుతాడు, నీపై నైతిక బాధ్యత లేదు. నీవు ప్రయత్నించావు. రవి కళ్లలో నీళ్లు. తలుపు తెరుస్తుంది. ఒక్కోటి అతని లోపాల్లో ఒకటి. అమ్మను రక్షించలేకపోయిన ఆందోళన, తండ్రిమీద కోపం, తాతపై భయం, తానే తక్కువ అనిపించుకున్న భావన. ప్రతి తలుపు తెరుస్తున్నప్పుడు రవిలో ఒక మార్పు వస్తుంది. వెలుగు రేఖలు మిగిలిన చీకటి నుండి బయలుదేరి అతని చుట్టూ సర్కిల్ చేస్తాయి. ఇక చివరి తలుపు, దానిపై రక్తంతో రాసి ఉంటుంది, నీవు ఎవరో నీకు తెలియనప్పుడు. రవి తలుపు తెరిచి అడుగు వేస్తే అతనెదురుగా తానే కనిపిస్తాడు. కాని కళ్ళు ఎర్రగా, ముఖం క్రూరంగా, శక్తిని దుర్వినియోగిస్తున్నట్లు. ఆ ప్రతిరూపం చెబుతుంది, నీవు గర్వించావు. శక్తి నీది అనుకున్నావు. కాని ఈ బీజాక్షరమంత్రం నన్ను కూడా కలిగించింది. ఇప్పుడు నేను నిజమైన శక్తి వారసుడిని. ఈ పోరు భౌతికంగా కాదు, మానసికంగా. రవి మంత్రాన్ని జపించలేకపోతాడు. భయం అతన్ని వెనక్కి లాగుతుంది. అయితే ఓ చిన్న గొంతు వినిపిస్తుంది. అన్నా. విక్రమ్ గొంతు. తమ్ముడి కోసం అతడు చేసిన త్యాగం గుర్తుకొస్తుంది. రవి నిశ్శబ్దంగా శ్వాస తీసుకుంటాడు. నెమ్మదిగా చెబుతాడు, నీ వెర్షన్ శక్తి కోసమే పరిమితమైపోయింది. నా శక్తి ప్రేమ, బాధ్యత, భయం మీద గెలిచిన విశ్వాసం. అంతే. అవతార రూపం చెదిరిపోతుంది. తలుపు 7 కూడా తెరుచుతుంది. లోపల ఓ చిన్న గదిలో ప్రాచీన తాంత్రిక గ్రంథం, పక్కనే ద్రవపాది చిన్న విగ్రహం. ఆమె రూపం మళ్లీ వెలుగులో కనిపిస్తుంది. ఇప్పుడే నీవు నిజంగా నా వారసుడివి రవి. ఇంటికి తిరిగి వచ్చిన రవి పూజారి వద్దకి వెడతాడు. పూజారి చిన్న నవ్వుతో చెబుతాడు, నీ ప్రయాణం మొదలైంది. కాని చివరిగా ఒక్క సందేశం ఉంది. ద్రవపాది శక్తికి ప్రతిబంధకమైన విశారా అనే చీకటి శక్తి తిరిగి లేచింది. విశారా ఒక కాలాన్ని పిండి మిగిలే శక్తి. శక్తి వారసుడు వస్తే అది మళ్లీ చలించదనే ప్రమాణాన్ని ఛేదించింది. ద్రవపాది మూర్తి కరుణతో రవిని చూస్తూ చెబుతుంది, విశారా ఒక నిషేధ శక్తి. అది ఎప్పుడూ శక్తిని ధ్వంసం చేయాలనే తపనతో ఉంటుంది. నీవు నా వారసుడివిగా మారిన ఈ సమయంలో అది మళ్లీ బలపడింది. రవి ఆశ్రమంలో ఉండగా ఒక వార్త వినిపిస్తుంది. ఒక పల్లెలో 7 మంది అనూహ్యంగా చనిపోవడం, ఎవరి శరీరాలు శరీరంగా లేకుండా పొగలే మాయమవ్వడం. పల్లె పేరు వెల్మల గ్రామం. ఇది రవికి తన తాతగారి పుట్టిన ఊరు. రవి గ్రామానికి చేరుకుంటాడు. అక్కడ ఓ పాత శివాలయం ఉంటుంది. కాని అది ఇప్పుడు పూర్తిగా చెక్కతో మూసి చుట్టూ ఎర్రగులాబీలు విరబూసినట్టుంటుంది. అసాధారణంగా అతను ఆలయంలోకి అడుగుపెడితే గర్భగుడిలో ఎవరూ లేరు. కాని ఓ చిన్న బాలుడు ఒంటరిగా కూర్చున్నాడు. నలుపు దుస్తులు, కళ్ళు గోధుమ రంగులో మెరుస్తున్నాయి. నీవే రవి కదా అని అడుగుతాడు. నీవు వచ్చిన దాన్ని నేను ఎదురుచూస్తున్నాను. బాలుడి వెనుక గోడమీద కనిపిస్తుంది. ఒక నల్లచుక్క అల్లుకుంటూ పెద్ద వృత్తంగా మారుతుంది. దాని మధ్య నుంచి పాత లిపి బయటపడుతుంది. శక్తి ఉన్నంతకాలం విశార పుట్టదు. కాని శక్తిని ప్రేమించేవారికి విశార ఎదురుగా నిలుస్తుంది. రవి గ్రహిస్తాడు, ఈ బాలుడు విశార రూపం. ఇతని లక్ష్యం శక్తిని తనవైపు తిప్పడం, లేదా పూర్తిగా ధ్వంసం చేయడం. విశార నెమ్మదిగా రూపం మార్చుకుంటాడు. చిన్న బాలుడి రూపం పాముతో పాటు చేతులు చీల్చిన నరమాంసంగా మారుతుంది. చుట్టూ మబ్బులు కమ్ముకుంటాయి. రవి చేతిలో మంత్రగ్రంథం ఉన్నా అది పనిచేయడం లేదు. విశార నవ్వుతూ చెబుతాడు, నీ శక్తి భయాలమీద నిర్మితమైంది. కాని నీవు ప్రేమను ఆశ్రయించావు. ప్రేమ అర్థం భయం లేకపోవడమే కాదు, త్యాగం. త్యాగం చేయగలవా? ద్రవపాది శక్తి ఆవిర్భవిస్తుంది, కాని రవిని ఆపుతుంది. నువ్వు నన్ను తలుచుకుంటున్నంతవరకు నేను బలహీనంగా ఉంటాను. విశారను నీవు నీకే చెందిన శక్తిగా స్వీకరించాలి.
నీవే తాంత్రిక యోగి అవ్వాలి. మేమిద్దరం కాదు, నీవే శక్తి. రవి ముందుకు వెళతాడు. విశార ముందు నిలబడి మౌనంగా ఒక మాట చెబుతాడు. నీవు భయాన్ని పుట్టించినవాడు కాదు. నీవు శక్తి దుర్వినియోగాన్ని పుట్టించిన ప్రతిఫలమే. కాని నేను నీని ద్వేషించను. నీకు మానవత్వం చూపిస్తాను. అన్నమాత్రానికి విశార ఉలిక్కపడతాడు. అతని రూపం మళ్లీ బాలుడిగా మారుతుంది. కళ్లలో నీరు మెరుస్తుంది. ఎవ్వరూ నన్ను ప్రేమించలేదు. నన్ను శాపంగా మాత్రమే చూశారు. నీవు మొదటిసారి నన్ను మానవంగా చూశావు. ఆ వెంటనే ఆ చీకటి శక్తి గాలిలా తేలిపోతుంది. రవి కళ్లముందు విశార రూపం మోక్షాన్ని పొందుతుంది. చుట్టూ వెలుగు పరవళ్లు చల్లబడతాయి. ఆశ్రమానికి తిరిగొచ్చిన రవి మౌనగా నిలుస్తాడు. ద్రవపాది శక్తి చివరిసారిగా మూర్తరూపంలో ప్రత్యక్షమై చెబుతుంది. నీ శక్తిని నీవు నీ లోపాలతో కలిపి సంతులనం చేసుకున్నావు. ఇది శక్తికి కావలసిన చిహ్నం. శక్తి నాశనం కాదు, శక్తి మార్గం. ఆ మార్గం నీవే. ఆమె అంతర్ధానం అవుతుంది. రవి మళ్లీ సాధారణ జీవితం గడుపుతాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే మన ఛానెల్ను సబ్స్క్రైబ్ చేయండి.